నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ కాటన్ మ్యూజియాన్ని సందర్శించిన ప్యాట్రిసియా స్కాట్లాండ్ ఘనంగా స్వాగతం పలికిన జిల్లా అధికారులు అంధ వికలాంగులపై దౌర్జన్యం చేయటం దారుణం ఏఐటీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు పల్లి నాగేశ్వరరావు ఎంపీ మెహర్బానీ కోసం ఆదిరెడ్డిపై విమర్శ వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ ఎస్సీ లీగల్ సెల్ ధ్వజం టీడీపీ వైసీపీలకు ఓటు అడిగే హక్కు లేదు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలు విజయవంతంగా ముగిశాయని రైతుల సంక్షేమానికి పలు తీర్మానాలను ఆమోదించడంతో పాటు రాష్ట్ర కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ వెల్లడించారు రాష్ట్ర రైతు మహాసభల్లో చేసిన తీర్మానాలను స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి రామచంద్రయ్య వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఇబ్బందులను పట్టించుకోవటం లేదని ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయకుండా రైతుల్ని తీవ్రంగా మోసం చేశారని ధ్వజమెత్తారు మోదీ వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తానని స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తానని వాటిని పూర్తిగా పక్కన పడేశారని విమర్శించారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతాంగం సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే మాత్రం ఉద్యమాలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారిపై రుణభారం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో 65 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని వాటిని సత్వరం నిర్మాణం చేసి రైతులకు సాగునీరందేలా చేయాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వటం లేదని నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తోందని పునరావాస ప్యాకేజీ లేదని కాలనీలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని దుయ్యబట్టారు 60 సంవత్సరాలు దాటిన రైతులందరికీ నెలకు 10,000 చొప్పున పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు జి ఈశ్వరయ్య ఏ కాటమయ్య ఏ రామానాయుడు వి హనుమరెడ్డి డేగా ప్రభాకర్ ఎలమందరావు కె జగన్నాథము పి జమలయ్య సి మల్లికార్జున బుడితి అప్పలనాయుడు ఉల్వలపూడి రాము తదితరులు పాల్గొన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన వచ్చే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టిస్తాం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా కాపాడుతాం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అనేక వాగ్దానాలు చేశారు రైతాంగానికే కాదు వివిధ వర్గాల ప్రజలకు కూడా అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ వాగ్దానాన్ని సక్రమంగా అమలు చేయకపోగా ఇవాళ వ్యవసాయ రంగం మరింత దెబ్బతిన్నటువంటి పరిస్థితి ప్రతిరోజు 2,000 మంది రైతులు ఇవాళ వ్యవసాయాన్ని వదిలేసి దూరంగా పోతూ ఉన్నారు ఒక సంవత్సరంలో 2 వర్షాలు మాత్రమే వచ్చినాయి విపరీతమైన కరువు వచ్చింది అయినా రాష్ట్ర ప్రభుత్వము మరి 450 మండలాల్లో కరువు ఉంటే కేవలం 150 మండలాల్లోనే కరువు ఉందని వారు చెప్పి దాన్ని చాలా తక్కువ చేసి చూపుతున్నారు ఈరోజు రైతాంగం అంతా కూడా చాలా కష్టాల్లో ఉంటున్నారు మరి అంతేకాకుండా ఇంతకుముందే చెప్పినట్లు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహత్యలు నివారించేదానికి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్వామినాథన్ గారు స్పష్టంగా చెప్పినారు ఈ రాష్ట్రంలో దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే వాళ్ళకు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది దాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు అమలు పరుచుకోకుండా వాళ్ళు తాత్సారం చేస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నది ఏమనంటే మరి వ్యవసాయ రంగానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని 50% నిధుల్ని మన వ్యవసాయ రంగానికి కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి డిమాండ్ల సాధన కోసం ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది ఈ ఒక దీర్ఘకాలంగా పోరాటం మరి దీన్ని రూపొందించుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘమే కాకుండా ఇతర రైతు సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమాలు చేయాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది
చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం ధవళేశ్వరం కాటన్ మ్యూజియం సందర్శన తనకు ప్రత్యేక అనుభూతి కలిగిందని బారోనెస్ ఆఫ్ ఆస్థల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ పేర్కొన్నారు. బుధవారం ఆమెకు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్టీఓ ఏ చైత్రవర్షిని తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ కాటన్ బ్యారేజీకి ఐక్యరాజ్య సమితి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లు వివరించారు. కాటన్ మ్యూజియం సందర్శనలో భాగంగా తొలుత కాటన్ బ్యారేజీ స్వరూపము, గోదావరి నది ప్రవాహానికి చెందిన నమూనాను పరిశీలించారు. అనంతరం కాటన్ ధర జీవిత విశేషాలను, కాటన్ బ్యారేజీ చారిత్రక నేపథ్యాన్ని ఇరిగేషన్ అధికారులు ప్యాట్రిసియా స్కాట్లాండ్కు ఎస్ఈజీ శ్రీనివాసరావు, డిఈ కాశీ విశ్వేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా కాటన్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన చారిత్రక నేపథ్యం కలిగిన చిత్తరువులు వీక్షించడం ప్రత్యేక అనుభూతి కలిగిందని సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ అన్నారు. డెబోరా మిచెల్ గ్రేసీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్, కామన్వెల్త్ సెక్రటరియేట్ వెంట జేసీ తేజ్ భరత్, ఆర్డీఓ చైత్రవర్షిని, ఎస్జీడీ ఇంప్లిమెంటేషన్ కార్యాలయ ప్రత్యేక ప్రతినిధి ప్రజాపతి త్రివేది, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ, యుఎస్ఏ గార్వుడ్ సెంటర్ ఫర్ కార్పొరేట్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సోలమన్ డార్విన్, కేంద్ర యువజన విభాగము, కామన్వెల్త్ సెక్రటరియేట్ సుశీల్ చంద్రాం, చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కెవి సత్యనారాయణ రాజు, వైస్ చైర్మన్ కె శశికిరణ్ వర్మ, ఎస్సీజీ శ్రీనివాసరావు, డిఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ పి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. జియోన్ అందులు దివ్యాంగుల పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన అధికారులు, పోలీసులపై వికలాంగుల హక్కుల చట్టము 2A 2B ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, ఆల్ ఇండియా బ్లైండ్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు చల్లగల్లి సుబ్బారావు మాట్లాడుతూ అందులు దివ్యాంగులపై దాడి చేసి వారిని రోడ్డున పడేసి తూర్పుగోదావరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తక్షణం వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించి పునరావాసం కల్పించడంతో పాటు దౌర్జన్యం చేసిన అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా సీఎం జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెబుతామన్నారు. ఎంపీ మార్గాని భరత్రాం దివ్యాంగులు అందులపై కక్ష కట్టి బలవంతంగా వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఎక్కడో దూరంగా ఉన్న పాఠశాలలో పడేయటం సరైన విధానం కాదన్నారు. అందా దివ్యాంగుల పట్ల కనీస జాలి లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి తాము తప్పుపడుతున్నామన్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్, మానవ హక్కుల కమిషన్, చీఫ్ కమిషనర్ ఆఫ్ నేషనల్ డిజబుల్డ్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అందులపై దాడి చేసి వారి నివాస భవనాన్ని కూలగొట్టించిన ఎంపీ భరత్రాంకు ఓటుతో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో ఇతర నాయకులు పలివెల రాజు, కండవిల్లి భరత్ కుమారు, గులపర్తి కొండలరావు, సూరంపూడి మాణిక్యాలరావు, వల్లి కండెల్లి రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, లాలా చెరువులో ఠాగూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటల్ అండ్ రికవరీ అని ఒక మానసిక వికలాంగులకి ఒక సంస్థ ఉండేది. ఆ రోజు ఎంపీ అయినటువంటి ఆ రోజు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ సంస్థ మీద దాడి చేసి దాన్ని గుంజుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇప్పుడున్న ఎంపీ గారు భరత్ గారు ఎంపీ గారు మీకు మేము వినత విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. నువ్వు గెలవాలి, మానవత్వం కోణంలో ఆలోచించాలి. మా అందులైన వాళ్ళని ఎందుకు దౌర్జన్యం చేపించి భూమిని లాక్కుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకొని నీ కుటుంబంలో కూడా దివ్యాంగులు ఉంటే నువ్వు ఇదే పరిస్థితి చేస్తావా అని ఈరోజు నేను భరత్ని ప్రశ్నిస్తున్నాను. భరత్కు ఎంపీగా ఈరోజు ఉంటావు, రేపు ఓడిపోతే నీ బతికేందో ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే అందుల మీద దాడి చేయించి, అందులపై విద్యార్థులపై దాడి చేయించి ఆ ఉన్న బిల్డింగ్స్ని కూలగొట్టి నీ ఎవరిచ్చారు నీ అధికారం అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎంపీ భరత్ గారు, నువ్వు అధికార అహంకారంతో విర్రవీగితే నిన్ను ఓట్లేసి ఓడించి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. భరత్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందులపైన దివ్యాంగులపైన ఒక ప్రేమభావంతో ముందుకు సాగండి, మీరు కూడా మంచి జరుగుతుందని మేము చెప్తున్నాం. అంతేకాకుండా మీరు కానీ ఆ స్థలాన్ని వెంటనే
వెంటనే అందుల పాఠశాలకి కేటాయించిన స్థలంలో ఎక్కడైతే కేటాయించారో వాళ్ళకి పునరావాసం కల్పించాలి. లేకపోతే మేము దశల వారీగా ఉద్యమాన్ని చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బుద్ధొచ్చే విధంగా త్వరలోనే గవర్నర్ గారు కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ రాష్ట్రంలోనే కేవలం రాజమండ్రిలో జరగడమే కాదు, రాష్ట్రంలోనే ఈ సుమారుగా 27 జిల్లాల్లో జరుగుతున్నటువంటి వికలాంగులపై దాడులు జరుగుతున్నటువంటి కూడా తీసుకెళ్లి గవర్నర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం త్వరలోనే. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఈ యొక్క జిఆర్ ఎడ్యుకేషన్ సొసైటీకి ఈ పాఠశాల స్థలాన్ని మనకి ఆసుపత్రి స్థలాన్ని కేటాయిస్తూ మరి అప్పటి ఎమ్మెల్యే గారు కోరెట్ల పుచ్చే చౌదరి గారు ప్రభుత్వాన్ని ఒప్పిస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పాఠశాల మరి దినదిన ప్రవర్తమానంగా జరుగుతుంది. అది మీ అందరికీ తెలుసు. ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుని అనేక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ సంస్థల్లో, కార్పొరేట్ సంస్థల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇదే పాఠశాలలో చదువుకున్నటువంటి ఎన్ అన్నవరం ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి నా వరకు ఇవాళ నేను నేషనల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్న నేను కూడా ఈ యొక్క పాఠశాలలోనే చదువుకోవడం జరిగింది. దరిమిల మరి ఒక ప్రధానోపాధ్యాయుడిగా కూడా పనిచేస్తూ సుమారుగా 200 మంది విద్యార్థులకు అక్కడ మరి వాళ్ళ భవితని తీర్చిదిద్దడం జరుగుతుంది. సింగిల్ సినిమాతో సింగిల్ స్టార్గా మిగిలిపోతున్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ వచ్చే ఎన్నికల్లో గెలవలేనన్న ఆలోచనతో తమ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన కుటుంబంపై అవాకులు చెవాకులు వాగిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్, లీగల్ సెల్ నగర అధ్యక్షులు నామ సత్యనారాయణ మాట్లాడారు. ఇటీవల వైకాపా నాయకులు నక్క శ్రీ నగేష్, చిట్టూరి ప్రవీణ్ చౌదరి తమ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వారి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దమనకాండ ప్రకటించారని, ఈ రాష్ట్రంలో జగన్ పాలనలో బతకాలంటేనే చాలా ఆందోళనగా ఉందన్నారు. ఎస్సీలకు సంబంధించిన అన్ని పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ఉన్నా అది నామమాత్రానికేనని, ₹1 నిధులు కూడా మంజూరు చేయటం లేదన్నారు. పదవుల కోసం ఆశిస్తున్న నక్కా శ్రీ నగేష్, ప్రవీణ్ చౌదరిలు మెహర్బానీ కోసం ఎంపీ భరత్రామ్ మెప్పు కోసం తహతహలాడుతూ ఇటువంటి కబుర్లు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరంలో 40 ఏళ్ల క్రితమే తెలుగుదేశం అభివృద్ధికి పునాదులు వేసిందని, నాటి ఆనవాళ్లు నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నారు. ఇతర నాయకులు మామిడి శ్రీనివాసు, బత్తిన రవికుమారు, దండపాటి రాజు, ఉడమల నాగేశ్వరరావు, రాచర్ల వెంకట్రమణ, పోసుపో శేఖరు, మట్టాడి శరత్ కుమార్, బొమ్మాలి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నక్కా నగేష్ గారు ఉన్నారు. నాకు ఒక గత 27 సంవత్సరాల నుంచి అన్నతో పరిచయం ఉంది రాజకీయంగా. ఆయన చాలా చమత్కారి, మాటల మాంత్రికుడు. గత 27 సంవత్సరాల నుంచి అన్నగారు అన్నీ చూశాను. ఏదేమైనా అన్నగారు చాలా బాధపడిపోతున్నారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారికి, భవానీ గారికి, అప్పారావు గారి ఫ్యామిలీకి మాట్లాడకపోతే గడవలేని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడూ ఆదిరెడ్డి ఫ్యామిలీ మీదే పడి అవాకులు చవాకులు పేలే పరిస్థితి ఉంది. నగేష్ అన్న, నీకు ఒకటి చెప్తున్నాను, నువ్వు ఏ రోజైనా నువ్వు ఒక దళిత నాయకుడిగా ఉండి ఈ రోజునే నువ్వు దళితుల పక్షాన మాట్లాడిన పాపాన ఏదన్నా ఉందా? ఇదే అధికార పార్టీలో ఉండి ఇదే ఎంపీ దగ్గర ఉంటూ ఈరోజు ఎంపీ మెహర్బానీ కోసం, భరత్రామ్ మెహర్బానీ కోసం నువ్వు వెళ్ళి మాట్లాడే విధానం ఒకసారి నువ్వు ఆలోచించుకో, ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటావా, నువ్వు ఎంపీలకి లాస్ట్ టైం అరుణ్ కుమార్ గారు ఆయన దగ్గర నువ్వు ఎంపీగా ఉన్నావు. మరి అప్పుడు జరగలేని అభివృద్ధి ఇప్పుడు భరత్రామ్ గారు చేస్తున్నారని నువ్వు చెప్తున్నావంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దగ్గర ఉండి నువ్వు ఏం చేస్తావు ఆ రోజు? అంటే నీ సలహాలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పరిగణలోకి తీసుకోలేదా? లేకపోతే నువ్వు ఇప్పుడున్న భరత్రామ్ గారిని నువ్వు సలహాలు ఇచ్చి రాజమండ్రిలో నడిపిస్తున్నావా? అభివృద్ధి 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 అంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ. రాజమండ్రికి ఏదైతే అభివృద్ధి మూలాలు మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు చూపించారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇది జరిగింది, ఆదిరెడ్డిలో ఏది చేయలేదు అని అంటే
మరి మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారో అప్పుడు మీతో పాటు నేను ఉన్నాను. మీరున్న వార్డులో మీరు కనీసం కార్పొరేటర్గా మీ క్యాండిడేట్ని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని ఏమన్నా కార్పొరేటర్ చేసుకోగలిగారని అక్కా నగేష్ గారు శాసనసభలో మాట్లాడారు. ఆవిడ కూడా గతంలో మాట్లాడారు కదండి. ఆవిడ కూడా శాసనసభలో ఈ విషయాలు చర్చించడం జరిగింది. స్వయంగా తన భర్త మీద వచ్చిన ఆరోపణలు ఆవిడ ఖండిస్తే బాగుంటుంది. ఆయన వచ్చిన మీద ఆరోపణలు ఆయన ఖండిస్తున్నారు కదా, ఇక మళ్ళీ ఆవిడ ఎందుకు డబల్గాను? ఇప్పుడు నా మీద ఏదైనా వస్తే నేను ఖండిస్తాను, మళ్ళీ నా భార్య ఎందుకు ఖండించడం? ఒకరు సరిపోవా? గత 30 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం నగరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా పోటీ లేదని, టీడీపీ వైసీపీ పార్టీలకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను ప్రభుత్వమే కబ్జాలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ యాక్టుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఇంతవరకు నోరు మెదపలేదని విమర్శించారు. ఈ భూహక్కు చట్టంపై న్యాయవాదులు రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. రాజమహేంద్రవరం నగరంలో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తమ పార్టీ కార్యాలయం తలుపే తడుతున్నారని, వారి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతున్న తమకే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయని, ఎక్కడా ఎవరికీ న్యాయం జరగటం లేదని ఆరోపించారు. సిటీలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన టీడీపీ వైసీపీ ఎవరైనా సరే నగరాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు, రోడ్లు, ట్రాఫిక్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో నగర ప్రజలు చారిత్రాత్మకంగా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్పీసీ నాయకులు ఏవిఎల్ నరసింహారావు, కొత్తపల్లి భాస్కరరామము, సింహ దుర్గారావు, లంకా దుర్గాప్రసాదు, బర్ల ప్రసాదు, జోషి నిస్సాను, కాసారాజు, దుడ్డే త్రినాథు, కారుమూరి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. అది ఎంత ప్రమాదకరమైనటువంటి యాక్ట్ అంటే, ప్రజల ఆస్తుల్ని మేము చట్టబద్ధంగా లాగేసుకుంటాం అని నేరుగా ఒక చట్టం చేశారు. సరే, అధికార పక్షం చేస్తే ప్రతిపక్షం మీ పాత్ర ఏంటి? దానికోసం కనీసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కదా. ఈరోజు ఆ ప్రమాదకరమైన యాక్ట్తో ప్రజల భవిష్యత్తు ఏంటో అర్థం కాదు. ప్రజల ఆస్తుల్ని నేరుగా కబ్జా చేయొచ్చు. ఈరోజు కబ్జా ఎవరో బయట యాంటీ సోషల్ ఎలిమెంట్స్, కొంతమంది గూండాయిజం చేసేటటువంటి వాళ్ళు ల్యాండ్స్ లాక్కుంటారని ఒక ప్రచారం ఉంది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు చేసేటటువంటిది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డుగా బూచిగా చూపించి నేరుగా ప్రభుత్వమే లాగేసుకుంటుంది. ఇంత ప్రమాదకరమైన యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం మీరు చేస్తుంది తప్పు అని చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఈ రోజు వరకు స్పందించకపోగా వాళ్ళు చేస్తే అది తర్వాత మనం అనుభవించవచ్చు అనే ఒక కళల్లో మీరు ఇది చేస్తే మా ప్రభుత్వం వస్తే మేము దోచుకోవచ్చు. ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసిన ఘనత ఆనాడు వైఎస్ఆర్ అయితే, తన తనయుడిగా నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 2 అడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలకు పెంచి ఆరోగ్య భరోసా కల్పించారని జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. స్థానిక ఆల్కాడ్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల లబ్ధిదారుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు నేడు పెన్షన్ 2750 నుండి 3000 వరకు పెంచి అవ్వాతాతలతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని అందించి సంక్షేమ ఫలం అంటే ఇదేనని నిరూపించారని అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని నగరపాలక సంస్థ వార్డుల్లోని 14 సచివాలయాల పరిధిలో నూతనంగా పెంచిన పెన్షన్లను కలుపుకొని 4313 మంది పెన్షన్ లబ్ధిదారులకు 1,30,36,000 అందిస్తున్నామన్నారు. పేదవాడి ఇంటి వద్ద కొడుకులా సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృక్పథంతో రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, మాజీ ఎంపీపీ రేలంగి వెంకట సత్యనారాయణ, స్థానిక నాయకులు దుంపా చంద్రారెడ్డి, విజయదుర్గారెడ్డి, గాడ తాతారావు, బాబ్జీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
15,000 మంది నెలగా తీసేవాడంటే చంద్రబాబు నాయుడు టైంలో 90 లక్షల రూపాయలు అంటే కోటికి లోపు, సంవత్సరానికి 10,80,00,000 సంవత్సరానికి 10,80,00,000 1,15,000 పెన్షన్లు. నేను 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. స్వర్గీయ జగన్మోహన్ రామ్మోహన్ రావు గారు రాజులలో నన్ను అల్లూరి కృష్ణరాజు గారు ఒక విత్తనం వేస్తే ఈ నర్సరీలో మొక్క బాగా పెరుగుతాయి కదా, నర్సరీలో పెరుగుతాయి కదా, ఆ మొక్కలో మొక్కగా వేసి పెంచాడు జగన్మోహన్ గారు. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రామ్మోహన్ రావు గారు ఆయన అమ్మా పెన్షన్ చూశారు. రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయల పెన్షన్ శాంక్షన్ చేస్తే 1,15,000 పెన్షన్ మా అయితే 2 లక్షల వాళ్ళు, అది 4 లక్షల రూపాయలు. కొవ్వూరు రూరల్ మండలము విజ్జేశ్వరంలో బ్యారేజీ రోడ్డు మరమ్మతులు అభివృద్ధి పనులకు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఆమెకు అధికారులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని టెంకాయ కొట్టి మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు, పూజలు చేశారు. విజ్జేశ్వరం బ్యారేజీ లాక్ నుంచి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వరకు రోడ్డు మరమ్మతులు, అభివృద్ధి పనులకు 1,76,40,000 రూపాయలు ఖర్చు చేయనున్నట్లు హోంమంత్రి తెలిపారు. దీంతో సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న విజ్జేశ్వరం రోడ్డు సమస్యకు పరిష్కారం చూపనుందని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత చొరవతో విజ్జేశ్వరం బ్యారేజీకి, రోడ్డుకి మోక్షం కలుగుతుందని పలువురు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తారాబలం చంద్రబలం దేవబలం విద్యాబలం ఓం శుక్లాంబరధరం విష్ణుం చతురన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగదాన పద్మాత్మం గదానమహం ఏకతోస్తు శీఘ్రమేవ భారతీ ఫలాప్రాప్తిరస్తు ఆయురారోగ్యఫల ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధనకనకవస్తు వాహన ప్రాప్తిరస్తు. ఓం రాజాధిరాజాయ ప్రసయామేశ్వరో వై శ్రవణ తదాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ. స్థానిక జాంపేట గాంధీ బొమ్మ రోడ్లో బర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4వ సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు ఫౌండర్ బర్లా పవన్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ బర్లా సీతారత్నం పాల్గొన్నారు. ముందుగా జరిగిన వేడుకల్లో చిన్నారులు ఆటపాటలతో వారు ప్రతిభను కనబరిచారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా మొదటి బహుమతి గోడ్రేజ్ బీర్వా, 2వ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్, 3వ బహుమతి మిక్సీ, 4వ బహుమతి ప్రెషర్ కుక్కర్, 5వ బహుమతి ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ మహిళలకు అందజేశారు. విజయలక్ష్మి సీతారత్నం మాట్లాడుతూ మన తెలుగువారు అందరికీ మొదట తెలుగు పండుగ ఆనందంతో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని, ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. బర్లా ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. మా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు నిర్వహిస్తాం. మహిళలు ఎటువంటి పోటీలు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున జక్కంపూడి విజయలక్ష్మికి శాల్వా, జ్ఞాపికను సమర్పించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుండం బత్తుల రాణి, పట్నాల వీరబాబు, కాదా గోపాలకృష్ణ, కుడుపూడి చలపతిరావు, ఆర్కే స్టడీ స్వర్ణలత, దుర్గా, నిర్భయలక్ష్మి, ఆరిపాక లక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా బర్లా ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బాగా జరుపుతున్నారు. మరి అబ్బాయి పవన్ కుమార్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే కొన్ని సామాజిక హితమైనటువంటి కార్యక్రమాలు, కొన్ని సంబరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఈ వార్డు చుట్టుపక్కల ఈ వార్డులను ప్రతి ఒక్కరికి మేలు జరగాలని నిరంతరం ఏదో కార్యక్రమం చేస్తున్నటువంటి సీతారత్మ్యాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇప్పుడు బహుమతి ప్రధాన కార్యక్రమం వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తాను. ఉద్దేశంతో నేను ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పెట్టేది మేడం గారు నా పక్క నుండి నన్ను వెన్నింటి నడిపిస్తున్నారు. ఆమెకు నేను ఎప్పుడు కూడా జీవితం అంతా కృతజ్ఞత తెలియజేస్తాను. ఆ కుటుంబానికి నేను ఎంత ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేను. ఈరోజు నా ప్రాణాలు నిలబెట్టారంటే వాళ్ళ కుటుంబమే. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానన్నా సరే జక్కంపూడి వారి కుటుంబం లేకపోతే నేను లేను.
నన్ను నడిపించేది అన్నీ నాకు ముందుండి చెప్పేది అన్నీ కూడా జగపూడి విజయలక్ష్మి గారు. వారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నా చేత చేయిస్తారని ఆశిస్తూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ అండి. ఎంపీగా రాజమండ్రిని ఎంతగానో అభివృద్ధి చేసిన మార్గాని భరత్రామ్ను ఈసారి ఎమ్మెల్యేగా బంపర్ మెజారిటీతో గెలిపించాలని వైసీపీ నాయకుడు పేపర్ మిల్ కార్మిక సంఘం నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ దెబ్బకు టీడీపీ జనసేనకు ఏం చేయాలో తెలియటం లేదని విమర్శించారు. పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ కంబాల చెరువు పార్కు, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, మోరంపూడి ఫ్లైఓవర్, నగరంలో రోడ్లు సుందరీకరణ తదితర అభివృద్ధి పనులతో భారత్ రాజమండ్రి సిటీ రూపురేఖలు మార్చి అభివృద్ధి పదంలో నడిపించారని కొనియాడారు. ఇతర నగరాల నుండి రాజమండ్రి వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగులు నగరంలోని అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతూ చాలా మారిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే భరత్ పాలన కావాలా లేక ఆదిరెడ్డి వాసు లాంటి వారి పాలన కావాలా అనేది ప్రజలు నిర్ణయించాలని కోరారు. ఎమ్మెల్యేగా భరత్ను గెలిపిస్తే కుటుంబాలతో కలిసి సెకండ్ షో సినిమాలు చూసి ప్రశాంతంగా సంతోషంగా ఇంటికి రావచ్చని, ఆదిరెడ్డి గెలిస్తే రౌడీయిజము, బ్లేడ్ బ్యాచ్లు వీరంగం వేస్తాయన్నారు. సమావేశంలో కె యశ్వంత్ కుమారు, పెనుమాక సునీల్ కుమార్, కె సింహాద్రి, వెంకన్న, ఎం వెంకట్నాథు, ఎస్ శివ, యు ధనరాజ్, ఐ దుర్గా ప్రసాద్, జి జగదీష్, బి నాగేశ్వరరావు, టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి వాసు కానీ బ్లేడ్ బ్యాచ్ రౌడీ మోటాలతోటి పరిపాలన చేసి ఆదిరెడ్డి భవన్ అయితే 5 ఏళ్ళకి అసలు అడ్రస్ చేయలేదు, గల్లంత అయిపోయింది. కాబట్టి ఇలాంటి పరిపాలన కావాలా? మళ్ళీ ఇప్పుడు బయలుదేరి నేను ఏదో మా పార్టీ అధికారం వచ్చేస్తే సర్వేలు చెప్తూనే మాకు ఒక పీకే కలిసాడు. పీకే గురించి, పవన్ కళ్యాణ్ గురించి అంతకుముందే చెప్పాను నేను 6 నెలల క్రితం ప్రెస్ మీట్లోనే. మేము పార్టీ మొదటి నుంచి చెప్తూ ఉంది, గత 2014 నుంచి చెప్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఓటు చేల్చడానికి 2019లో పోటీ చేయించారు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రంగం మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చకూడదని మళ్ళీ పవన్ కళ్యాణ్ కలుపుకొని, అంటే ఆడింది ఆట పాడింది పాట. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టాండ్ లేదు. ఓసారి సినిమా మానేస్తానంటారు, ఓసారేమో సినిమాలు చేస్తాను అని అంటూ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని యాక్ట్ చేయడం తప్ప ప్రజలకి సమస్యల మీద పోరాడే ఇది లేదు. కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఇవాళ మేము అభివృద్ధి చేయలేదు, ఓన్లీ సంక్షేమ పథకాలే అని చేశారు. మీరు నగ్గిన 2014 నుంచి 2019 నుంచి ఒకటే అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా అభివృద్ధి చేశారా? మీరు ఏమన్నా అక్కడ అమరావతి రోడ్డు చూశారు కదా, కనీసం రోడ్డు వేయకపోతే మేము వచ్చి రోడ్డు వేసాం. ఒక కారు వెళ్తే ఒక కారు వెళ్ళలేని పరిస్థితి, అప్పుడే చెప్పాను మీకు. అలాంటి అభివృద్ధి అంటారు దాన్ని. కనీసం సంక్షేమ పథకాలు ఒకటా జనవరి పండగ అయిపోయాక ఇది పసుపు కుంకుమ కింద వేసావు తప్ప, మేము వచ్చి నెగ్గిన కాడి నుంచి ఒక బైబిల్లాగా మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఒక భగవద్గీతలాగా పాటించి 9 నవరత్నాలు తీర్చడమే కాకుండా మనకి పెన్షన్ చూశారు. మొన్న 3000 చేస్తే 250 రూపాయలు పెంచుకుంటానే వచ్చాం. ఎక్కడ మాట తప్పకుండా మనం తప్పకుండా మా నాయకుడు పేదవాళ్ళు బాగుండాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 9 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని, ముఖ్యమంత్రి పంతం విడనాడి సమ్మెను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్ ఆర్జేడీ కార్యాలయాన్ని వందలాది మంది కార్మికులు ముట్టడించారు. అంతకుముందు స్థానిక రెల్లిపేట నుండి ప్రారంభమైన ప్రదర్శన తాడితోట సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆర్జేడీ కార్యాలయానికి చేరుకుంది. రవీంద్రనాథ్ మాట్లాడుతూ సమ్మెను వెంటనే పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్మికుల సత్తా చూపిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యం, మొండి వైఖరి మానుకోవాలన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై స్పందించని ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నెక్కంటి సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ ఈ నెల 12లోగా సమస్యలు పరిష్కరించకపోతే వేలాది మందితో తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నేతలు భజంత్రి శ్రీనివాసు, తడికొండ వాసు, కె మల్లేశ్వరరావు, విఘ్నేష్, ఏఐటీయూసీ నేతలు తోకల ప్రసాద్, కుండ్రపు రాంబాబు, పి సత్యనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఇక మేము సమయం పండగ ముందు అంటే 12వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. 12లోపు మీరు మున్సిపల్ సమస్యను పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది
వాళ్ళ కుటుంబాలతో కలిసి విజయవాడ తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నాం. పండగ జరగనివ్వం, మీ సంబరాలు జరగనివ్వం. దయవుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంగన్వాడీ టీచర్స్ ఆ సమస్య వేరు, అది పరిష్కరించండి. కానీ మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. దయచేసి మీరు 2-3 రోజుల కల్లా ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సదస్సు చూపిస్తామని తెలియజేస్తున్నాను. మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొండి వైఖరి మానుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. సమ్మె కొనసాగుతూ ఉన్నా సమ్మె డిమాండ్స్ పరిష్కరించడంలో ఈ రాష్ట్ర మున్సిపల్ పురపాలక మంత్రి బృందం కూడా విఫలమైంది. అలాగే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులపై సమస్యలపై స్పందించడంలో ఈ ప్రజాప్రతినిధులు కూడా నోరు విప్పడం లేదు. ఇప్పటికైనా స్పందించి మా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. స్పందించిన ప్రజాప్రతినిధుల్ని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి ఈ పండగ పారిశుద్ధ కార్మికులు కూడా చేసుకునేలాగా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. స్పందించకపోతే ఈ సమ్మెను మరింత ఉధృత తీసుకెళ్తామని, తగిన పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా మేము తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్. కాటన్ మ్యూజియాన్ని సందర్శించిన ప్యాట్రిసియా స్కాట్లాండ్. ఘనంగా స్వాగతం పలికిన జిల్లా అధికారులు. అంధ వికలాంగులపై దౌర్జన్యం చేయటం దారుణం. ఏఐటీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు పల్లి నాగేశ్వరరావు. ఎంపీ మెహర్బానీ కోసం ఆదిరెడ్డిపై విమర్శ. వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ ఎస్సీ లీగల్ సెల్ ధ్వజం. టీడీపీ వైసీపీలకు ఓటు అడిగే హక్కు లేదు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.